ఇక రామయ్య లక్ష్మయ్య సోదరులు ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళు అంటే కోటకదిర చంద్రమౌళీశ్వర స్వామి సంప్రదాయం. చంద్రమౌళీశ్వర స్వామి వారు గొప్ప సంప్రదాయపరులు, భక్తాగ్రేసరులు, దేవీ ఉపాసకులు. మహబూబ్ నగర్ ప్రాంతంలో మన్నెంకొండ అనే వెంకటేశ్వర క్షేత్రం ఉంది. అక్కడికి సమీపంలో కోటకదిర అనే ఒక ఊరు ఉన్నది. ఆ ఊరికి చెందిన మహనీయులు వారు. ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారికి ఈ ప్రాంతం అంతా కూడా, అంటే మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు మొదలైన ఆ ప్రాంతం అంతా కూడా ఎందరో శిష్యులు ఉండేది. మా కుటుంబం కూడా వారి శిష్యకోటిలోని వాళ్ళే. వారి సమాధి కోటకదిరలో ఇప్పటికీ ఉంది. ప్రతి ఏటా ఆషాఢ బహుళ సప్తమికి అక్కడ ఎంతో వైభవంగా సప్తాహం జరుగుతుంది. సప్తాహంలో భాగంగా రథోత్సవం, భజనలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా భక్తజనం వచ్చి పడుతుంది. మా నాన్నగారు రామేశ్వరరావు గారు, ఇంకా వారి మిత్రులు కదిరె ప్రతాపరెడ్డి గారని ఉండేవారు. వారు మాకు గురువులు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి సప్తాహానికి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి నేను కూడా వాళ్ళతో పాటు తప్పనిసరిగా ఆ సప్తాహానికి కోటకదిరెకు వెళ్ళేవాడిని. తర్వాత ఏం జరిగింది, మా తాతగారు పరమపదించిన తర్వాత ఎందుకో కానీ రాములయ్య సోదరులు కాలక్రమేపీ మంగనూరు నుంచి వెళ్ళిపోయినారు. అక్కడికి 6-7 కిలోమీటర్ల దూరంలో వెలికిచెర్ల అనే ఒక గ్రామం ఉంది. అక్కడికి నివాసాన్ని మార్చినారని తెలుస్తున్నది. ప్రస్తుతం వెలికిచెర్లలో ఉండే బస్టాప్లో దగ్గరలోనే రాములయ్య గారి సమాధి ఉంది. అక్కడ భజనలు, ప్రతి ఏటా ఆరాధనలు జరుగుతాయి. రాములయ్య గారు కూడా ఒక మంచి గురువుగా, స్వామిగా అక్కడ గ్రామస్తుల చేత మన్నింపబడతాడు. రాములయ్య గారు రచించినటువంటి కీర్తనలు కొన్ని సేకరించి మంగునూరు వాస్తవ్యులైన బోట్క దశరథం అనే అతను శ్రీరామ భజన కీర్తనలు అని ఒక పుస్తకంగా ముద్రించినారు. ఫిబ్రవరి 2019లో ఆ వెలికిచెర్లలోనే ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం జరిగింది. అందులో 100కు పైగా కీర్తనలు ఉన్నాయి. సాహితీవేత్తలు మా మిత్రులు డాక్టర్ బుక్కా బాలస్వామి గారు అందులో చక్కని పీఠికను సమకూర్చినారు. ఇంకా ఈ విధంగా ఆ కీర్తనలకు సంపాదకులైన దశరథం గారు మంగనూరు వాస్తవ్యులు, గురుభక్తి సంపన్నులు. వారి కుటుంబానికి దొడ్డవరం వారితో ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ఆ పుస్తకంలో చక్కగా వివరించటం జరిగింది. ఇంకా ఆ ప్రాంతంలోనే కరివేన గ్రామానికి చెందినటువంటి, ప్రస్తుతం వనపర్తిలో స్థిరపడినటువంటి కవి, రచయిత, ఉమ్మడి పాలమూరు జిల్లా సంకీర్తనాచార్యులుగా పేరు పడ్డవారు ఒక మహానుభావుడు ఉన్నాడు. వారి పేరు శ్రీ ఆకుల శివరాజలింగం గారు. వారేమో దొడ్డవరం రామమూర్తి గారితో ప్రత్యక్ష పరిచయం ఉన్నటువంటి వారు. 1963 ప్రాంతంలోనే తాను వ్రాసిన కీర్తనలను దొడ్డవరం వారికి చూపించి వారి సలహాలు తీసుకునేవారట. వారు మీ కీర్తనలు బాగున్నాయని శివరాజలింగం గారిని ప్రశంసించి ప్రోత్సహించేవారట. అట్లా ఆకుల శివరాజలింగం గారు ఇప్పటికీ ఎంతో సేవ చేస్తున్నారు. ఎంతోమందికి భజనలు నేర్పుతూ ఉన్నారు. వనపర్తిలో స్థిరపడి ఉన్నారు. అప్పట్లో పాలమూరు కొండదాసు కీర్తనలు అని పేరిట కొన్ని కీర్తనలు అక్కడక్కడ చెప్పబడుతూ ఉండేవి. కొండదాసు ఒక రెడ్డి.
అయితే అవన్నీ అముద్రితాలుగా భావించబడుతూ ఉన్నవి. అందులోని ఒక కీర్తన కూడా ఆకుల శివరాజలింగం గారు తాను చెప్పే భజనల్లో చెబుతూ ఉండేవారట. అందులో ఉదాత్తమైనటువంటి భావగాంభీర్యాన్ని చూసి రాములయ్య గారే దీన్ని రాసి ఉండవచ్చు అని భావించి వారిని నేరుగా ప్రశ్నిస్తే రాములయ్య గారు ఏమన్నారంటే, కొండదాసు పేరు మీద మీకు వినిపించేవన్నీ కూడా నేను రాసినవే, అతని పేరిట చెలామణి అవుతున్నాయి అని అన్నారట. అది విషయం. ఇది సాహిత్య పరిశోధకులు పరిశోధించదగినటువంటి విషయం. ఆ కీర్తనలు కూడా సేకరించి వెలుగులోకి తీసుకురాగలిగితే రాములయ్య గారు కీర్తనలు మరికొన్నింటిని ప్రకటింపజేసినట్టు అవుతుంది. ఇది విషయం. కాలానికి గడిచిపోయే లక్షణమే ఉంది, కానీ మన పూర్వీకులైన మహనీయులను స్మరించుకునే లక్షణమైతే మనకు ఉండాల్సిందే కదా. క్రమంగా మా నాన్నగారు పోయారు, వారి గురువులు పోయారు అని అనుకుంటుండగా ఆ విషాదంలోంచి ఒక పద్యం వచ్చింది నా నోటి వెంబడి. పోయిరి తండ్రులున్ మరియు పోయిరి వారల సద్గురుత్తముల్, పోయిరి తండ్రులున్ మరియు పోయిరి వారల సద్గురుత్తముల్, నాయద భక్తిభావమెదో నాటిరిగానా స్మరించుకొందు, నే బాయక కంటనీరిడుచు భాగవతోత్తములైన సూరులన్, తీయని జ్ఞాపకములను దీవనలందిన ధన్యుడన్ గదా. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.